ఒక దొరకు వాళ్ళ ఇంట్లో పని మనిషికి మధ్యన జరుగుతున్న సంభాషణని ఇక్కడ జోక్గా చెప్పదలుచుకున్నాను. 3-4 సంవత్సరాలు అమెరికాకు వెళ్ళి ఆ దొర తన సొంత గ్రామానికి వచ్చాడు. రైలు దిగగానే ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు మధ్యన సంభాషణ. ఏరా నర్సిగా, అంత బాగానా? అంత బాగా దొర, అందరు మంచిగానే ఉన్నారు కాదు? మీ ఇంట్లో అంత మంచేనా? అంత మంచే. మీ కొడుకులు బాగున్నారా? మంచిగా ఉన్నారు, తింటాళ్ళు తిరుగుతాళ్ళు. వానికేంది? అయితే ఊరంతా మంచే కదా, ఎవరికి ఏం కాలే కదా? ఊరంతా మంచే కానీ ఏంరా కానీ అంటున్నావు, ఏమైంది? అదే దొర, మన పిల్లి లేదా? పిల్లి ఏమైందిరా? పిల్లికి పిల్లి చచ్చిపోయింది కాదు? పిల్లి తెచ్చిందా? ఎట్లా తెచ్చిందిరా? ఎట్లా తెచ్చిందంటే మన షెడ్డులో కట్టేసిన కుక్క లేదా, ఆ కుక్క గొలుసు తెంపుకొని వచ్చి పిల్లిని గరిచింది. అవురా? అంత గట్టి గొలుసు కుక్క ఎట్లా తెంపుకున్నదిరా? ఎట్లా తెంపుకున్నదంటే షెడ్డు తగలబడతా అంటే మరి కుక్క తెంపుకోదా? షెడ్డు తగలబడ్డదా? షెడ్ ఎట్లా తగలబడ్డదిరా? షెడ్ ఎట్లా తగలబడ్డదంటే మన బిల్డింగ్ అంతా కాలకుంటా 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 మన షెడ్డు తగలబడ్డది. ఏంది, బిల్డింగ్ కాలిందా? బిల్డింగ్ ఎట్లా కాలిందిరా? బిల్డింగ్ ఎట్లా కాలిందంటే పరదల కాడ దీపం పెడితే పరదలు అంటుకున్నాయి, పరదలు అంటుకొని బిల్డింగ్ అంతా అంటుకున్నది. గా పరదల కాడ దీపం ఎందుకు పెట్టినరా? ఎందుకు పెట్టిండ్లంటే ఎందుకు పెట్టిండ్లు? ఎందుకు పెట్టిండ్లంటే మీ అత్త చచ్చిపోతే తలాపుకు దీపం పెట్టిండు. ఏంది, అత్త అత్త చచ్చిపోయిందా? అవు మళ్ళా. ఎట్లా చచ్చిందిరా? ఎట్లా చచ్చిందంటే గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. గుండెపోటు ఎప్పుడు వచ్చిందిరా? ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చిందంటే నీ పెళ్ళాం డ్రైవర్తో లేచిపోతే గుండెపోటు వచ్చింది.